హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే చాలా విధ్వంసకర ఆటగాళ్ళు ఉన్నారు. అండ్ ఫస్ట్ పవర్ ప్లేలోనే స్టార్టింగ్లోనే ఒక తుఫాన్ ఇన్నింగ్స్ ఆడే ప్లానింగ్ అయితే ఎస్ఆర్హెచ్కు ఎప్పుడు ఉంటుంది. సో ఈసారి కూడా అలానే ఉంటుంది. కానీ మిగతా 9 టీమ్స్లో ఉన్న బౌలర్స్ పవర్ ప్లేలో ఎవరు ఎఫెక్టివ్గా ఉన్నారు అనేది వీడియోలో చూద్దాం. అండ్ ఎస్ఆర్హెచ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా చూద్దాం. చూసే ముందైతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ముఖ్యంగా ఐపీఎల్ కోసం వెయిట్ చేసేవారు వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో చూడండి. అండ్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ మీద మెయిన్గా చాలా అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో వన్డే ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే సెలెక్ట్ అయ్యాడు ఆస్ట్రేలియా కెప్టెన్గా. కానీ మొత్తానికి ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా ఇంజరీతోని ప్యాట్ కమిన్స్ అయితే అవుట్ అయ్యాడు. సో ఇంజరీతో ఆడట్లేదు. అండ్ అతడి బదులుగా స్మిత్ లేకపోతే ట్రావిస్ హెడ్ని కెప్టెన్ చేయాలని వాళ్ళైతే భావిస్తున్నారు. సో ఇక్కడ ఐపీఎల్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే ఉంటుంది. అండ్ ప్యాట్ కమిన్స్ ఇంజరీ కూడా చాలా పెద్దదని తెలుస్తుంది. సో ఇదైతే ఒక టెన్షన్ విషయమే ఎస్ఆర్హెచ్కు. ఎందుకంటే అతను కెప్టెన్గా కూల్గా టీంని అయితే నడిపించాడు అండ్ రన్నరప్ చేశాడు. అతడు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అండ్ ప్లానింగ్ అండ్ టీంలో అందరు కూడా అతని మాట విన్నారు. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్కి ప్యాట్ కమిన్స్ ఒక ఆటే కాకుండా అతడి కేపబిలిటీ కెప్టెన్గా అది కూడా చాలా అవసరం. సో మొత్తానికి ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ వరకు కోలుకొని వచ్చి ఎలా ఆడతాడనేది చూడాల్సి ఉంది. ఇంజురీ మాత్రం చాలా పెద్దదనే తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా ఆడతాడో చూద్దామని మనం అనుకున్నాం, కానీ అతను ఆడబోట్లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో చాలా విధ్వంసకర ఆటగాళ్ళు ఈ సీజన్లో ఉన్నారు. మెయిన్గా ఎస్ఆర్హెచ్లో అభిషేక్ శర్మ పవర్ ప్లేలోనే 50 కొట్టే కెపాసిటీ ఉన్న ప్లేయర్. అండ్ ట్రావిస్ హెడ్ కూడా అంతే, అండ్ ఇషాన్ కిషన్ అంతే, అండ్ హెన్రిచ్ క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. సో మొత్తానికి పవర్ ప్లేలోనే ఎస్ఆర్హెచ్ ఆట డిపెండ్ అయి ఉంటుంది. ఆ పవర్ ప్లేలోనే 100 వరకు స్కోర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి టైంలో మిగతా 9 టీమ్స్లో ఎవరు ఓపెనింగ్ బౌలర్స్ ఉన్నారు? ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనింగ్ జోడీ అయినటువంటి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మని ఆపే ప్లేయర్స్ ఎవరు ఉన్నారు? మిగతా టీమ్స్ అన్నింటిలో ఉన్న ఫాస్ట్ బౌలర్స్ని ఇప్పుడు మనం చూద్దాం, ఎవరైతే ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారో. సో వీడియో చూసాక మీరు కామెంట్ చేయండి, ఏ బౌలర్ అయితే ఎస్ఆర్హెచ్ డాషింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ని ఆపగలడు అనేది. ఫస్ట్ గుజరాత్ టైటాన్స్ టీం చూద్దాం. ఈ టీంలో అయితే మహమ్మద్ సిరాజ్ను కొన్నారు సరే. సో ఇతడు పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు, చాలా ఎఫెక్టివ్ బౌలర్, స్వింగ్ చేస్తాడు, చాలా ఫాస్ట్గా బౌలింగ్ వేస్తాడు. అండ్ ఇతడితో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రబాడా ఉన్నాడు. సో ఫెంటాస్టిక్ ఓపెనింగ్ బౌలర్స్ అయితే వీళ్ళకున్నారు. వీళ్ళే కాకుండా ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. సో ఇతడు బౌన్సర్ వేస్తాడు అండ్ చాలా స్పీడ్గా బౌలింగ్ చేయగలడు. సో చాలా మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. పిచ్ సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి తిప్పలు తప్పవు అని చెప్పొచ్చు. అలాంటి బౌలర్స్ మహమ్మద్ సిరాజ్, రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, ఒక స్ట్రాంగ్ ఫాస్ట్ బౌలింగ్ అయితే గుజరాత్ టైటాన్స్కి ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో చూసినట్లయితే పవర్ ప్లేలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలను ఆపే బౌలర్స్ ఎవరున్నారని చూస్తే వీళ్ళకు మిచెల్ స్టార్క్ ఉన్నాడు. మీకు తెలుసు, చాలా ఫాస్ట్గా యార్కర్ వేస్తాడు అండ్ బౌన్సర్ వేస్తాడు. అండ్ ఇతన్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది, కానీ రన్స్ కూడా చాలా విపరీతంగా ఇస్తాడు ఒకవేళ స్వింగ్ లేనట్లయితే. అండ్ ఇంకొక బౌలర్ నటరాజన్. సో నటరాజన్ ఎస్ఆర్హెచ్లోనే ఉన్నాడు. ఈసారి మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఆడబోతున్నాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నటరాజన్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్. అండ్ ముఖేష్ కుమార్ ఉన్నాడు. ఇతడు కూడా మంచి బౌలరే, కానీ ఇతన్ని బాధే అవకాశాలే ఉన్నాయి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్. సో మొత్తానికైతే మోహిత్ శర్మ ఇతడు మిడిల్ ఓవర్స్లో వేస్తాడు. సో మిచెల్ స్టార్క్ అండ్ నటరాజన్, ముఖేష్ కుమార్ ఈ ముగ్గురు కూడా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ని తిప్పలు పెట్టే అవకాశాలు నాకైతే కాస్త తక్కువే అనిపిస్తున్నాయి. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ టీంలో మార్కో యాన్సన్ ఉన్నాడు, ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళినటువంటి ఫాస్ట్ బౌలర్. సో ఇతడు ఓపెనింగ్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు అండ్ ఇతడైతే డేంజరే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి. అండ్ నెక్స్ట్ హర్షదీప్ సింగ్. సో ఈ ప్రజెంట్గా ఉన్నటువంటి ఇండియాలోనే టాప్ T20 బౌలర్. సో ఇతడి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫెర్గుసన్ ఉన్నాడు. సో మొత్తానికి ఈ 3 టీమ్స్ కూడా చాలా మంచి ఫాస్ట్ బౌలింగ్ ఓపెనింగ్ ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళకి హెన్రిచ్ నోట్జే ఉన్నాడు, చాలా ఫాస్ట్గా బౌలింగ్ వేస్తాడు, కానీ హిట్టింగ్ కూడా అంతే ఫాస్ట్గా ఇతను బౌలింగ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ చేశారు ఇంతకుముందు. అండ్ నెక్స్ట్ హర్షిత్ రాణా. సో పోయిన సీజన్లో కూడా ఇతడు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే ఇబ్బంది పెట్టాడు, కాస్త రైవలరీ కూడా ఉంది. ఈసారి ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఇతన్ని ఎలా ఆడతారని చెప్పి. అండ్ వీళ్ళ దాంట్లో ఇంకా స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, ఎస్ఆర్హెచ్కి సంబంధించిన ఉమ్రాన్ మాలిక్ కూడా ఉన్నాడు. సో మొత్తానికైతే ఇవి బౌలింగ్ని అయితే మేనేజ్ చేయొచ్చని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆర్సీబీ చూస్తే ఈసారి హాజిల్వుడ్, వీళ్ళు ప్రతిసారి ఇతన్ని కొంటూ ఉంటారు.
సో మంచి బౌలరే. సో ఇతడైతే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. ఇంకొకటి భువి. సో స్వింగ్ అని చెప్పొచ్చు. స్వింగ్ కింగ్ అంటారు భువిని. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ ప్లేయర్. చాలా సంవత్సరాలు ఎస్ఆర్హెచ్‌కి ఆడాడు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ బౌలర్స్‌కి ఎలా బౌలింగ్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా కూడా పవర్ ప్లేలోనే బాగా బౌలింగ్ ఏస్తాడు భువనేశ్వర్ కుమార్. ఎండ్‌లో వేయలేడు. సో మొత్తానికి ఇది కాస్త ఇబ్బంది పెడుతుంది ఎస్ఆర్హెచ్ బ్యాట్స్‌మెన్ అని చెప్పొచ్చు. ఇంకొక ప్లేయర్ యష్ దయాల్. సో ఇతడు కూడా మంచి బౌలరే. సో మొత్తానికి ఇందులో భువనేష్ కుమార్‌ని కాస్త చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లక్నో సూపర్ జెయింట్స్‌లో మయాంక్ యాదవ్ యంగ్ సెన్సేషన్. చాలా వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ హిట్టింగ్ కూడా చేసే అవకాశం ఉంది ఇతని బౌలింగ్‌లో. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఫాస్ట్‌కి ఎప్పుడు భయపడరు. సో వాళ్ళైతే ఖచ్చితంగా హిట్టింగ్ చేస్తారు. అండ్ ఆవేష్ ఖాన్ కూడా ఉన్నాడు. ఇతన్ని కూడా హిట్టింగ్ చేసే అవకాశాలున్నాయి. అండ్ ఆకాశ్‌దీప్. సో మొత్తానికైతే లక్నో సూపర్ జెయింట్స్ మీద విరుచుకుపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ముంబై ఇండియన్స్‌లో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అండ్ ఇతడు మిడిల్ ఓవర్‌లో బౌలింగ్ ఏసినా అప్పుడప్పుడు ఓపెనింగ్ కూడా చేస్తూ ఉంటాడు. ఇతడు బౌలింగ్‌లో కొట్టొచ్చు. అండ్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. చాలా ఫెంటాస్టిక్ బౌలర్. ఇండియాలోనే టాప్ బౌలర్ అని చెప్పొచ్చు. ఇతడు కూడా ఫిట్నెస్ సరిగా లేదు. కానీ ఇతని విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్. నెక్స్ట్ దీపక్ చహార్ స్వింగ్ బౌలింగ్ వేస్తాడు. కానీ హిట్టింగ్ చేయొచ్చు. రీస్టోప్లే కూడా హిట్టింగ్ చేయొచ్చు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ టీంలో ఒక జస్ప్రీత్ బుమ్రాను చూసుకుంటే చాలా సరిపోతుంది. బిగ్ హిట్టింగ్ అయితే చేయొచ్చు. అండ్ ముంబై ఇండియన్స్ టీంలో ఇంకొక బౌలర్ ఉన్నాడు ట్రెంట్ బోల్ట్. సో ఇతడైతే చాలా ఫేమస్. స్టార్టింగ్లోనే వికెట్ తీస్తాడు ఫస్ట్ ఓవర్లోనే. సో మొత్తానికి ఇతడు అండ్ జస్ప్రీత్ బుమ్రా ఒక డెడ్లీ కాంబినేషన్ కాబోతుంది. చాలా ఫెంటాస్టిక్ బాయ్ అని చెప్పొచ్చు ట్రెంట్ బోల్ట్. సో జస్ప్రీత్ బుమ్రా ట్రెంట్ బోల్ట్ అయితే చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్ఆర్హెచ్ టీంని. అండ్ రాజస్థాన్ రాయల్స్లో జోఫ్రా ఆర్చర్ చాలా ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు. కానీ అభిషేక్ శర్మ ఇతన్ని చితకబాదాడు. సో మొత్తానికి ఇతని విషయంలో ఇతడు వికెట్ తీయగలడు. ధారాళంగా రన్స్ కూడా ఇవ్వగలడు. నెక్స్ట్ తుషార్ దేశ్పాండే సిఎస్కే నుంచి టీంకి వచ్చాడు. చాలా మంచి బౌలరే. కానీ హిట్టింగ్ అయితే చేయొచ్చు. అంత డేంజరస్ అయితే కాదు. అండ్ సందీప్ శర్మ ఉన్నాడు. ఫజల్ ఫారూఖీ ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళిన ఫజల్ ఫారూఖీ ఉన్నాడు. అండ్ ఎంఫాకా సౌత్ ఆఫ్రికా బౌలర్. సో మొత్తానికి ఈ టీంలో డేంజరస్ అంటే జోఫ్రా ఆర్చర్ అండ్ ఎంఫాకా వీళ్ళని చెప్పుకోవచ్చు. సో ఈ టీం మీద కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ చెలరేగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్గా. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ టీంలో చూస్తే మతీష పతిరానా. సో ఇతడైతే చాలా ఫెంటాస్టిక్ బౌలర్. ఐపీఎల్లో చాలా బాగా బౌలింగ్ వేస్తాడు. యార్కర్స్ అండ్ బౌలింగ్ యాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇతడు కాస్త డేంజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఖలీల్ అహ్మద్ ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయర్. అండ్ ఇతని బౌలింగ్లో చితకబాదే అవకాశాలు ఉన్నాయి. కానీ మంచి బౌలరే. కాకపోతే హిట్టింగ్ చేయడానికి అనువుగానే ఉంటుంది ఇతని బౌలింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక బౌలర్ నాథన్ ఎల్లిస్. సో ఇతడు రీసెంట్గా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఫాస్ట్ అండ్ స్లో బాల్స్ వేస్తున్నాడు. సో సిఎస్కే టీంలో కూడా ఫాస్ట్ బౌలింగ్ అయితే ఒక మహేష్ పతిరానా తప్పించి పెద్దగా ఏం కనిపించట్లేదు. సో మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం విధ్వంసకర బ్యాట్స్మెన్ అయినా ట్రావిస్ హెడ్ అయినా అభిషేక్ శర్మ అయినా సో వీళ్ళంతా కూడా పవర్ ప్లేలోనే ఎక్కువగా టీంని గెలిపించడానికి అవసరమైన రన్స్ అయితే చేస్తున్నారు. పోయిన సీజన్లో అదే చేశారు. అండ్ ఈ సీజన్లో కూడా ఖచ్చితంగా పవర్ ప్లేలోనే వీళ్ళు చెలరేగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఎవరు డేంజరస్ బౌలర్స్ అనేది కామెంట్ అయితే చేయండి.